అండి. ముందు వీడియో కంటిన్యూషన్ అండి ఇది. లంచ్ చేసేసి ఇంకా మేమైతే తంజావూరు స్టార్ట్ అయ్యాము. బృహదేశ్వర టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. అందరం చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. టెంపుల్ కి అయితే మేము వెళ్తున్నాము. ఆ టెంపుల్ యొక్క విశిష్టత వింటూ వెళ్తున్నాము. అయితే వచ్చేసామండి. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అండి ఇది. మొత్తం 3 ద్వారాలు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. ఇటు సైడ్ అయితే చక్కగా ఇలా పువ్వులు అమ్ముతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుందండి. చూసారా పెద్ద వర్షం పడేటట్టు ఉంది. ఈ ద్వారంలోకి వెళ్లే ముందు ఫస్ట్ అయితే వినాయకుడు కుమారస్వామి ఉంటారండి. దర్శించుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు నేను చూపించేది 2వ ద్వారం. అద్భుతంగా చెక్కారో చూసారా అండి. 1000 సంవత్సరాల క్రితం నాటి గుడి ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు అసలు. అయితే 2వ ద్వారం లోపలికి వెళ్తున్నామండి. మా విరాన్ అయితే వాళ్ళ తాతయ్య గారి దగ్గర ఉన్నాడు. చూసారా స్వీట్ కార్న్ కనిపిస్తే అక్కడ తీసుకున్నారు. ఇంక ఇది పట్టుకొని గుడి అంతా తెగ తిరిగేసాడండి. కవర్స్ బ్యాగ్స్ అలాంటివి నాట్ అలౌడ్ అండి. ఇటు సైడ్ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ పెట్టేసుకోవాలి. కవర్స్ ఇస్తారు, మనమే వేసి అక్కడ పెట్టేసుకోవాలి. టోకెన్స్ ఇస్తారు. ఇప్పుడైతే 3వ ద్వారం లోపలికి అయితే వెళ్తున్నాము. ట్రిప్ స్టార్ట్ అయిన మొదలు సైక్లోన్ అన్నారండి. చిన్న చిన్న చినుకులకి చిక్కుకున్నాం, కానీ అప్పటి వరకు అయితే పెద్ద వర్షం పడలేదు. అయితే లోపలికి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉందండి. మా వారు తీసుకురావాలే కానీ ఎన్నిసార్లైనా వస్తాను, అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మాత్రం ఒక్క ఫ్రేమ్లో అయితే తీలేమండి. చాలా పెద్ద గుడి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా సార్లు చూసానండి. గోపురం చుట్టూరు పక్షులు ప్రదక్షిణాలు చేస్తున్నట్టే చేస్తున్నాయి. చూడండి మీరు కూడా ఒకసారి. టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వాల్ మీద నంది విగ్రహాలు ఉన్నాయండి. మేము వెళ్ళిన టైంకి అయితే గుడి తలుపులు తీయలేదండి. మన ఇండియాలోనే 2వ అతిపెద్ద నంది విగ్రహం అండి. చూసారా ఎంత బాగుందో. అయితే మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చున్నారు ఇలా. ఇంకా గుడి తలుపులు తీయలేదు. మేమైతే అలా తిరిగి చూస్తున్నామండి అన్నీ కూడా. రాహి అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. అక్కడ కెమెరా నాట్ అలౌడ్. మా విరాన్ చూడండి గుంజీలు తీసి దండం పెట్టుకుంటున్నాడు. గుడి మొత్తం కేవలం రాతితో ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించారంటండి. ఏనుగుల సాయంతో ఆ విమాన గోపురం పైన 80 టన్నుల కలశాన్ని అయితే ఏర్పాటు చేశారండి. ఏకశిలపై ఈ కలశాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం కదండి. ఇంత పొగిడినా తక్కువే కదండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మేము లోపల గుడికి వెళ్తున్నాము. టైమింగ్స్ వచ్చేసి 6 AM to 12 PM అండి. ఈవినింగ్ అయితే 4 PM to 8:30 PM అండి. వ్యూ అయితే చాలా బాగుంటుందంటండి. అది కూడా చూద్దామని చెప్పి ఇంకా ఉన్నాము. ఇక్కడ పైకి ఎక్కుతున్నాం కదండి. దక్షిణామూర్తి అండి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి మెట్లు అయితే మాత్రం. ఇక్కడ కూడా దర్శించుకొని కిందకైతే వచ్చేసామండి. ఇక్కడ మా విరాన్ అయితే అందరినీ పరిగెట్టేస్తున్నాడు. అలా పెద్ద గాలి వేస్తుంది కానీ ఒక్క చినుకు కూడా పడలేదండి. నైట్ కూడా టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆగామండి. గాలి అయితే చాలా ఎక్కువ వేసేస్తుంది. విరాన్ చూసారా ఎలా పరిగెడుతున్నాడో. అప్పటికి జలుబు ఉంది. నేను క్యాప్ పెట్టుకొని వెనకాల పరిగెడుతున్నా. అస్సలు పెట్టుకోవట్లేదు. పెట్టుకున్న కొంత దూరం వెళ్ళాక తీసేస్తున్నాడు. నైట్ కూడా లైటింగ్స్ తో చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను అండ్ బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.